వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద భూ అక్రమాలకు సంబంధించినటువంటి ఆరోపణలు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి. ముందుగా పుంగనూరులో 982 ఎకరాలకు సంబంధించి ఆరోపణలు వచ్చినాయి. ఆ తర్వాత ఆయన రాష్ట్ర వ్యాప్తంగా చాలా భూ అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు. నిన్న సిపిఐ నారాయణ దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పి కోరటం. ఇక ఆ తర్వాత పరిస్థితులు చూస్తే మొన్న రీసెంట్గా మదనపల్లిలో జరిగినటువంటి ఫైళ్ళ దహనం. సో ఈ దహనమైనటువంటి ఫైళ్ళల్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి వార్తలే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి అనేది, భూములకు సంబంధించినటువంటి ఫైళ్ళే కాల్ చేశారనేది ఒక ఆరోపణ. సో దీనికి సంబంధించి ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఎస్ శశిధర్ని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. అలాగే కొంతమంది అక్కడ వైసీపీ నేతలను విచారించడం జరిగింది. సో ఈరోజు పరిస్థితి ఏంటి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదాహానికి భూదేవి కూడా భయపడుతుంది. సో ఆయన భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా భూ ఆక్రమణలకు కబ్జాలకు పాల్పడ్డారు. ఆయన బినామీల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి పామర్ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అని. సో హైదరాబాద్లో అనిల్ కుమార్కి 12 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఫ్లాట్ ఉందని, మినీ లోటస్ పాండ్లా ఇది ఉంటుందని, దీంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ శశిధర్ ఉంటాడని. సో ఇంత డబ్బు అనిల్ కుమార్కి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల సేవలో తరించాల్సినటువంటి కైల అనిల్ కుమార్ పెద్దిరెడ్డి సేవలో తరిస్తున్నారు. అందుకే ఆయనకి ఇంత డబ్బు వస్తుంది, ఇంత విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నారు, బినామీగా ఉండటం వల్లే ఇదంతా చేయగలుగుతున్నారు అని చెప్పి వర్ల కుమార్ రాజా ఆరోపణలు చేయటం జరిగింది.